కడప జిల్లా గండికోటలో ఇంటర్ విద్యార్థిని వైష్ణవి ఎలా చనిపోయింది? ఇప్పుడు ఇదే $1000 ప్రశ్న. 4 రోజుల క్రితం సాయంత్రానికి కేసు తేల్చేస్తానని డీఐజీ కోయ ప్రవీణ్ కుమార్ చెప్పినా ఎందుకు తర్వాత మౌనంగా ఉన్నారు? హత్య ఆరోపణలు ఎదుర్కొంటున్న వైష్ణవి సోదరుడు సురేంద్రను 3 గంటలు విచారించి వెనక్కి ఎందుకు పంపించేశారు? సురేంద్ర ప్రమేయంపై పోలీసులు ఎందుకు క్లారిటీ ఇవ్వట్లేదు? పర్యాటకుల సెల్ఫీల్లో వైష్ణవితో పాటు ఆమెను ఫాలో అయ్యింది ఎవరు? పోలీసుల దగ్గర ఉన్న ఆధారాలేంటి? క్లారిటీ లేకుండానే ఆధారాలున్నాయని చెప్పారా? ఉన్న ఆధారాలు బయట పెట్టడానికి అడ్డుపడుతున్న శక్తి ఏమిటి? ఇవన్నిటికీ ప్రశ్నలకి ఆన్సర్స్ మనం తెలుసుకుందాం. అయితే మనతో పాటు జూమ్ కాల్లో రెడీగా ఉన్నారు శర్మ గారు. అక్కడ మన కడప జిల్లా రిపోర్టర్, ఆయనతో మాట్లాడదాం. ఎస్ శర్మ గారు, అసలు వైష్ణవి కేసు ఎందుకు ఇంత ట్రిక్కీగా మారుతుంది? ఎందుకు ఒక డ్రామాని తలపిస్తుంది? రోజుకొక ట్విస్ట్ అయితే బయట చూస్తూ ఉన్నాం, వెలుగు చూస్తున్నాం. అయితే పోలీసుల దగ్గర ఆధారాలు ఉన్నాయంటున్నారు, అసలు ఆధారాలు ఏవి బయట పెట్టట్లేదు. అసలు ఏం జరుగుతుంది? పోలీసులే ఈ కేసుని హైడ్ చేస్తున్నారా? కౌసల్య, వాస్తవంగా వైష్ణవి హత్య కేసు పెద్ద మిస్టరీగా మారిందనే పోలీసుల కోణంలో కాదు, అన్ని కోణాల్లో కూడా మిస్టరీగానే కనిపిస్తోంది. వైష్ణవి హత్య జరిగి ఇప్పటికి దాదాపు 6 రోజులైంది. 6 రోజులుగా పోలీసులు ఛేదించింది ఏమిటి అన్న ప్రశ్నలు అయితే తలెత్తున్నాయి. దానికి సమాధానాలు ఇంకా పోలీసుల నుంచి రాలేదు. ఎందుకంటే వైష్ణవి హత్య జరిగిన ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితి పరిశీలించారు, ఎక్కడ సాక్ష్యాలు దొరకలేదు. ఇప్పుడు కేవలం టెక్నికల్ సాక్ష్యాల మీద ఆధారపడ్డారు. అంటే పోలీసులు గండికోట పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి 10 సెల్ ఫోన్ టవర్ల నుంచి సెల్ డంప్ తీసుకొచ్చారు. ఆ డంప్ ఆధారంగా సెల్ ఎవరెవరు అక్కడి నుంచి ఫోన్ కాల్లో మాట్లాడారు, ఎవరితో ఎక్కడ సంభాషించారు, ఏం సంభాషించారు అనేటువంటి విశ్లేషణ చేస్తున్నారు. ఇది తేలితే తప్ప వైష్ణవి హత్య కేసులో టెక్నికల్ సాక్ష్యం దొరికే అవకాశం లేదు. ఇక మొదటి నుంచి కూడా ఒక చిన్న ఒక లింక్ ఏదో పోలీసులు మిస్ అవుతున్నారటువంటి ఒక ప్రచారం, అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏదైతే శనివారం కానీ, లేదంటే చనిపోవడానికి సోమవారం వైష్ణవి చనిపోతే శుక్రవారం కానీ ఆమె ఇన్స్టాగ్రామ్ నుంచి తన ప్రియుడు లోకేష్ కు ఒక మెసేజ్ పెట్టింది, గండికోటకు వెళ్ళాలి రండి. ఇన్స్టాగ్రామ్ తో మొదలైనటువంటి ఈ వ్యవహారం తర్వాత గండికోటలో 10:40కి ముగిసింది. కేవలం 10:40కి ముగిసిన తర్వాత 12:30 వరకు వైశాలి జీవించి ఉంది. కేవలం ప్రియుడు వెళ్ళిన తర్వాత చనిపోయే వరకు 2 గంటల టైంలో ఏం జరిగింది అన్న విషయాన్ని తెలిసేందుకు పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. మామూలుగా కేసు ఇన్వెస్టిగేషన్ లో వారు ఏదైతే సూత్రాలు పాటిస్తారో, ఏదైతే ఆ అనుమానాలని వాళ్ళు నివృత్తి చేసుకుని ప్రయత్నిస్తారో అన్ని విధానాలు అవలంబించిన తర్వాత ఇక ఫోన్ డంప్ మీద ఆధారపడ్డారు. తాజాగా మొత్తం 4 డిఎస్పీలు, దాదాపు 10 మంది ఎస్ఐలు, 10 మంది సిఐలు, 170 మంది పోలీస్ సిబ్బందిని ఈ కేసు కోసం వినియోగిస్తున్నారంటే ఈ కేసు ఎంత తీవ్రత ఉందో ఒకసారి అర్థం చేసుకోవచ్చు. వైశాలి హత్య కేసు విషయంలో మొదటి నుంచి అనేక అనుమానాలు వ్యక్తమైతే ఫస్ట్ లోకేష్ అన్నారు, లోకేష్ కాని తర్వాత కుటుంబ సభ్యులు విచారించిన తర్వాత వారి ఇంటికి పంపించారు. అయితే ఇక్కడ పోలీసులు అప్పుడో కొలీకు ఇస్తున్నారు. నిన్నటువంటి ఎస్పీ కొన్ని మీడియా ఛానల్స్ తో మాట్లాడుతూ ఆయన ఎవరైతే లోకేష్ ఉన్నారో వైష్ణవిని బైక్ మీద తీసుకొచ్చింది వాళ్ళ మామ బైక్ లో తీసుకొచ్చారు. వాళ్ళ మామ తరచూ ఫోన్ చేశాడు. ఎప్పుడైతే వైష్ణవి ప్రొద్దుటూరు నుంచి గండికోటకు వెళ్ళిందో ఆ విషయం తెలుసుకున్నటువంటి సోదరుడు సురేంద్ర తరచూ ఫోన్ చేయడంతో ఆయన మేనమామ అయినటువంటి చరణ్, ఎవరైతే ఉన్నారో లోకేష్ మేనమామ చరణ్, తను ఫోన్ చేసి వెంటనే నువ్వు అమ్మాయిని తీసుకుని వెనక్కి వచ్చి అని చెప్పిన సందేశం తర్వాత లోకేష్ హడావుడిగా వైష్ణవిని గండికోట లోపల వదిలిపెట్టడం, తర్వాత వెంటనే వెళ్ళిపోవడం జరిగింది. తర్వాత అప్పటి నుంచి జరిగిన పరిణామాలను చూస్తే వైష్ణవి దగ్గర తెలియలేదు. తర్వాత వైష్ణవి చనిపోక కొన్ని నిమిషాల ముందు వైష్ణవి సోదరుడు సురేంద్ర లోపలికి వచ్చి వెంటనే వెళ్ళిపోయాడు. ఆయన సెల్ డాటా, తర్వాత అక్కడ లోపల ఉన్న సెల్ డాటా అన్నిటినీ క్రోడీకరించి ఇప్పుడు పోలీసులు విశ్లేషించి ఇందులో నిజాలను వెతికేటువంటి పనిలో ఉన్నారు. కౌసల్య, ఎస్, అయితే పోలీసులు చెప్పడం జరిగింది గతంలో కూడా ఆధారాలు ఉన్నాయి బయట పెడతామని. అసలు వాళ్ళ దగ్గర ఉన్న ఆధారాలు ఏమిటి అప్పట్లో? సాధారణంగా మనకు డిఐజీ కోయ ప్రవీణ్ గారు చెప్పినటువంటి సమాచారం ప్రకారము ఎక్కడైతే లోకేష్ ఆమెను కోటలో వదిలి వెళ్ళిపోయిన తర్వాత జరిగిన హత్య కాబట్టి లోకేష్ ప్రమేయం లేదు. ఇంకా లోకేష్ ప్రమేయం లేదు కాబట్టి ఎవరైతే అనుమానితులున్న కుటుంబ సభ్యులు కానీ మరెవరు కానీ తొందరగా తేలే అవకాశం ఉంది, మా దగ్గర కీలక ఆధారాలు ఉన్నాయని ఒక నిర్ధారణకు వచ్చి ప్రకటించేశారు. ప్రకటించిన తర్వాత వాళ్ళకి ఏదైతే ఆధారాలు అనుకున్నాయో అవి ఈ హత్య కేసు సంబంధించి రూఢీ చేయడానికి పనికిరావని తేలడంతో వారు మరో మార్గాన్ని ఎంచుకున్నారు. ఆ మార్గం ఏంటంటే అది చాలా సమయం పట్టేట్టుగా కనిపిస్తోంది. ఎందుకంటే అక్కడ లోపల సెల్ టవర్లు పనిచేయవు. గండికోట ప్రాంతంలో ఏదైతే హత్య జరిగిందో, వైష్ణవి హత్యకు గురైందో అక్కడ సెల్ టవర్ పనిచేయవు. తర్వాత అది సోమవారం కావడంతో
జనాలు తక్కువ ఉంటారు. పోలీసులు ఉదయం నుంచి రాత్రి దాకా సోమవారం రోజున దాదాపు 250 మంది పర్యాటకులు అక్కడికి వచ్చారని చెప్తున్నారు. కాబట్టి గండికోటలో పర్యాటకులే కాదు, గండికోటలో ఒక గ్రామం ఉంది, గండికోట ప్రజలు ఉన్నారు, అక్కడ కూడా ఉన్నారు. కొన్ని వివిధ సామాజిక వర్గాలు చెందిన ప్రజలు ఉన్నారు. వీళ్ళు ఎవరన్నా ఈ హత్య కేసులో పాల్గొని ఉంటారన్న కోణంలో కూడా విచారిస్తున్నారు. కొంతమంది ఆకతాయిలు అక్కడ చేరి ఉంటారు, వారు ఏమైనా చేసి ఉంటారనే ఆలోచనలు చేస్తున్నారు. మొత్తానికి పోలీసులకు ఇప్పటిదాకా సాంకేతిక సాక్ష్యాలు దొరకపోవడం వల్లే ఈ కేసు విచారణను తేల్చలేకపోతున్నారని తెలుస్తోంది కౌసల్య. సో ముఖ్యంగా ఈ కేసుని ఛేదించకపోవడానికి ముఖ్య కారణం అక్కడ టెక్నికల్ ఇష్యూస్ అని చెప్పచ్చా? అంతేనండి. టెక్నికల్ ఇష్యూ అంటే ఇప్పుడు కేసు సాధారణంగా ఒక హత్య కేసు వస్తే మనకు అక్కడ ఏదైనా ఆధారాలు దొరుకుతాయి. ఒక కత్తో రాయో తర్వాత దాడి చేసి ఉపయోగించిన కర్రను అట్లాంటి ఏ ఆధారం లేవు. ఇప్పుడైతే వైష్ణవి చనిపోయిన ప్రాంతం ఎక్కడ, రంగనాయక స్వామి గుడి వెనక భాగంలో మనకు డెడ్ బాడీ దొరికింది. రంగనాయక స్వామి గుడి ముందు భాగంలో ఆమె బ్యాగ్ దొరికింది. తర్వాత కొద్ది దూరంలో ఆమె క్యారీ బాక్స్ దొరికింది. మార్గ మధ్యలో ఆమె చున్ని దొరికింది. ఇట్లా వేరు ప్రాంతాల్లో ఆమె సంబంధించిన వస్తువులు దొరికాయి. అయితే ఈ వస్తువులకు బాడీ దొరికిన ప్రాంతానికి అక్కడ మధ్యలో లింకు కుదరట్లేదు. అసలు ఆమె మీద దాడి జరిగింది, అక్కడి నుంచి ఆమె ఎట్లా వెళ్ళింది, పారిపోయే క్రమంలో అవన్నీ వదిలేసి వెళ్ళిందా, లేదు హత్య చేసిన తర్వాత హంతకులు ఆమె తీసుకెళ్లి అక్కడ వెనకాల గుడి వెనకాల ఉన్నటువంటి ముళ్ళ పొదలు వేశారా అనేటువంటిది తేలలేదు. వీళ్ళు చాలా యాంగిల్స్ లో పోలీసులు కింది నుంచి కొండ గుట్ట కింది భాగం నుంచి రంగనాయక స్వామి గుడి వెనక భాగం వరకు ఏవైతే ఆస్కారం ఉందో, అంటే నిందితులు వెళ్ళడానికి ఆస్కారం ఉందో లేక వెళ్ళడానికి ఆస్కారం ఉందో అన్ని చూశారు. జాగిలాలతో వెళ్ళి చూశారు, కానీ జాగిలాలు గుర్తించలేకపోయి. కనీసం హంతకులు ఎక్కడ ఆనవాళ్లు వదలని పరిస్థితి. ముఖ్యంగా చెప్పండి, ఈ గండికోట రహస్యాన్ని ఛేదించడానికి ఇంకా ఎంత టైం పడుతుందనేది ఆలోచన అయితే అందరిలో ఉంది కౌసల్య. అయితే ఇంతమంది బృందం గాలిస్తూ ఉన్నప్పటికీ కూడా, దర్యాప్తు చేస్తున్నప్పటికీ కూడా ఇంకా అసలు దీని గురించి ఎలాంటి సమాచారమో తెలియడం లేదు. అసలు ఇది ఒక ప్రీ ప్లాన్డ్ మర్డరా, దీని వెనుక ఏదో శక్తి ఉందనే విధంగా కూడా ఆరోపణలు వస్తున్నాయి. దీని గురించి మీరేమంటారు? వాస్తవంగా వైశాలి ఎప్పుడైతే తన ప్రియుడికి మెసేజ్ పెట్టిందో, ఇన్స్టాగ్రామ్ మెసేజ్ పెట్టింది, దాని తర్వాత ఆమె సోమవారం ప్లాన్ చేసుకుని గండికోటకి అయితే వచ్చేసింది. గండికోటకు వెళ్ళిందన్న కుటుంబ సభ్యులకు ఎప్పుడు తెలిసింది? సోమవారం కాలేజీకి రాకపోవడంతో కౌసల్య వాళ్ళ తల్లిదండ్రులకు కాలేజీ యాజమాన్యం ఫోన్ చేసింది. అప్పుడు మాత్రమే తమకు తెలిసిందని చెప్తున్నారు. అయితే ఇక్కడ ఒక తెలియాల్సిన విషయం ఏంటంటే, అనుమానం రేకెత్తిన విషయం ఏంటంటే, ఎప్పుడైతే వైష్ణవి తన ప్రియుడికి మెసేజ్ పెట్టిందో ఆ మెసేజ్ ఇన్స్టాగ్రామ్ మెసేజ్ వాళ్ళకు ముందే తెలిసిన తర్వాతనే ప్లాన్ జరిగిందా అనేటువంటి కోణంలో కూడా అనుమానాలు ఉన్నాయి. ఆ కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే వెళ్ళిన తర్వాత వైష్ణవి ఎప్పుడైతే గండికోట వెళ్ళిన తర్వాత 2 గంటల సమయం తర్వాత ఆమె చనిపోవడం అతి కిరాతకంగా దారుణంగా దాడికి గురై చనిపోవడం అనేది చాలా సస్పెన్స్ అనుమానాలకు దారితీస్తుంది. దీని వెనక ముందే ప్రీ ప్లాన్డ్ గా కొంతమంది ఇన్వాల్వ్ అయ్యారా అన్నటువంటి అనుకోణంలో పోలీసులు దాన్నే నిర్ధారించేందుకోసమే ఇప్పుడు టెక్నికల్ సపోర్ట్ తీసుకున్నారు. సెల్ డంప్ ద్వారా విశ్లేషణ చేస్తున్నారు, గూగుల్ టేక్అవుట్ ను పరిశీలిస్తున్నారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాము. ఇప్పటి వరకు కడప జిల్లాలో వివేకానంద రెడ్డి హత్య కేసు తర్వాత ఇంత పెద్ద ఎత్తున అంటే 4 డిఎస్పీలు, 10 మంది సిఏలు, 10 మంది ఎస్ఐలు, దాదాపు 170 మంది పోలీస్ సిబ్బంది వినియోగించి జిల్లా ఎస్పీ, అడిషనల్ ఎస్పీ, మరికొందరు ట్రైనీ డిఎస్పీలు కూడా ఇందులో పూర్తిగా పర్యవేక్షిస్తున్నప్పుడు కూడా ఇంకా ఒక కొలిక్కి రాకపోవడానికి ఇదే కారణమని కనిపిస్తోంది కౌసల్య. అయితే ఇప్పుడు వైష్ణవి హత్య కేసులో ఇప్పుడు వీటన్నిటి ఆధారంగా ఇంతమంది బృందం గాలిస్తున్నప్పటికీ కూడా ఇప్పటిదాకా ఏం తెలియట్లేదు. అయితే ఎప్పుడు తెలిసే అవకాశం ఉంది? అంటే ఎంత లోపు దర్యాప్తు చేసి మనకి కంప్లీట్ సమాచారం ఇచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది? ఎంత సమయం పట్టొచ్చు? ఇంకా పోలీసులు ఈ మాట అడిగినప్పుడు దాటవేస్తున్నారు. ఎందుకంటే ఈ కేసులో ఇంకా మనకు కీలకమైన ఆధారాలు లభించాలి. ఒకసారి మన ఆధారాలు బయట పెట్టిన తర్వాత కోర్టులో కానీ తర్వాత విచారణ సమయంలో కానీ మళ్ళీ వాటిని ఎదుర్కోవడానికి మన దగ్గర టెక్నికల్ సాక్ష్యాలు లేకపోతే ఇబ్బంది అవుతుందో అనే కోణంలో ఏ చిన్న అవకాశాన్ని కూడా వదిలిపెట్టకుండా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాము. అందువల్లే ఆలస్యం అవుతుంది తప్ప మాకున్నటువంటి దొరికినటువంటి క్లూస్ కు టెక్నికల్ ఆధారాలు రాబట్టేందుకు ఆలస్యం అవుతుంది. ఎప్పుడూ లేని విధంగా ఒక క్లూస్ టీమ్ కానివ్వండి, తర్వాత వచ్చేసి ఫోరెన్సిక్ కానివ్వండి, తర్వాత సెల్ టవర్స్ టెక్నికల్ సాంకేతిక పరమైనటువంటి నిపుణులు కానీ అందరినీ ఇందులో ఇన్వాల్వ్ చేసి మేము చేస్తున్నాము. త్వరలోనే పూర్తి చేస్తాము, వివరాలు వెల్లడిస్తాము, ఈ కేసును ఛేదిస్తామని మాత్రం పోలీసులు చెప్తున్నారు. అయితే వైష్ణవి తల్లిదండ్రులు ఏమంటున్నారు? వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమని చెప్తున్నారు? ఎప్పుడైతే వైష్ణవి ప్రియుడు లోకేష్ తను కాదని పోలీసులు తేల్చిన తర్వాత ఆ మొత్తం కేసు వ్యవహారం అంతా వైష్ణవి సోదరుడి మీదకి వెళ్ళింది. అతని మీద అనుమానాలు ఎక్కించాయి. ఈ సందర్భంలో మనకు కూడా యూట్యూబ్ ప్రత్యేకంగా ఇచ్చిన ఇంటర్వ్యూలు కూడా అట్లా సురేంద్ర గానీ తర్వాత ఆయన తల్లి గాని దస్తగిరమ్మ గాని చాలా స్పష్టంగా చెప్పింది, మేము బాధలో ఉంటే మాపై నిందలు మోపుతున్నాను తల్లి చెప్పింది. తర్వాత నా చెల్లిని అంత కిరాతకంగా చంపాల్సిన అవసరం నాకేం వచ్చింది, నేను అల్లారు ముద్దుగా పెంచుకున్నాను, అలాంటి చెల్లిని ఇలా చేస్తానా అంటూ
ఆయన తర్వాత మీడియా వచ్చే కథనాల మీద, తర్వాత పత్రికలు వచ్చిన కథనాల మీద మండిపడడం కూడా జరిగింది కౌసల్య. అయితే ఇప్పుడు ఎన్నో ఊహాగానాలు అయితే అలుముకున్నాయి ఈ కేసు చుట్టూరా కూడా. అయితే అసలు ఈ కేసు ఎప్పటికి తేలుతుంది, అసలు ఒక $1000 ప్రశ్న అని చెప్పుకోవచ్చు. అసలు ఎలా చనిపోయింది అనేది, ఇది ముందే ప్రీ ప్లాన్ చేసి మర్డర్ చేశారా, అసలు ఎలా చనిపోయింది, అంత ఘోరంగా కొట్టి మరి తనని హింసించి మరి చంపేశారు, అంత అవసరం ఎవరికి ఉంటుందనే ప్రశ్న అయితే అందరిలోనూ ఉంది. సో ఈ ప్రశ్నలంటికి సమాధానం పోలీసులే చెప్పాలి. అది ఎప్పుడు చెప్తారు ఏంటనేది వాళ్లే మనకు చెప్పాల్సిన అవసరం అయితే ఉంది. ఎంతో మంది బృందం అయితే గాలిస్తూ ఉన్నప్పటికీ కూడా ఇప్పటి వరకు, అంటే ఇది 6వ రోజు, ఈ ఘటన జరిగిన తర్వాత ఇది 6వ రోజు, బట్ ఇప్పటికీ కూడా ఎలాంటి సమాధానం ఇప్పటికీ దొరకలేదు. సో మనం అందరం కూడా వెయిట్ చేస్తూనే ఉన్నాం. ఇంకా ఈ కేసు ఎప్పటికో కొలుకొస్తుందో అనేది పోలీసులే చెప్పాలి. ఎస్, థ్యాంక్ యూ శర్మ గారు, థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్. సో ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ అందిస్తూ ఉండండి. యూటీవీ కూడా మీకు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తుండండి, చూస్తూనే ఉండండి యూటీవీ. అయితే ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం, వైష్ణవి హత్య కేసులో రోజుకొక మలుపు తిరుగుతూనే ఉంది. అయితే హత్య ఆరోపణలు ఎదుర్కొంటున్న వైష్ణవి సోదరుడు సురేంద్రను 3 గంటలు విచారించి వెనక్కి ఎందుకు పంపించేశారనేది అయితే ఇప్పుడు మెయిన్ క్వశ్చన్గా మారింది. అయితే సురేంద్ర ప్రమేయంపై పోలీసులు అయితే క్లారిటీ అయితే ఇవ్వలేదు. ఎందుకు క్లారిటీ ఇవ్వలేదనే క్వశ్చన్స్ కూడా రైజ్ అవుతున్నాయి. పర్యాటకుల సెల్ఫీల్లో వైష్ణవితో పాటు ఆమెను ఫాలో అయ్యింది ఎవరు, పోలీసుల దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి, క్లారిటీ లేకుండానే ఆధారాలు ఉన్నాయని చెప్పారా, అసలు ఉన్న ఆధారాలు బయట పెట్టడానికి ఎవరైనా అడ్డుపడుతున్నారనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ కేసులో సెల్ ఫోన్ టవర్ డంప్స్ ద్వారా పోలీసులు విచారణ మొదలుపెట్టారు. ఇప్పటి వరకు దాదాపు 10 టవర్ డంప్స్ ను తెప్పించుకొని ఆ రోజు గండికోట ప్రాంతంలో ఏ సెల్ ఫోన్స్ ఉపయోగించారన్న అంశంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. అయితే సెల్ టవర్ డంప్స్ అనేది గూగుల్ టేక్అవుట్ ద్వారా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇక ఒక్కొక్క టవర్ డంప్స్ కు ఒక్కొక్క ఎస్ఐ ద్వారా విచారణ చేసేలా చర్యలైతే చేపట్టారు. అత్యంత సాంకేతిక పరిజ్ఞానంతో నిందితుల కోసం పోలీసులు అయితే గాలింపు చర్యలు చేపడుతూ ఉన్నారు. అయితే నిందితుల కోసం నలుగురు డిఎస్పీలు, అలాగే 10 మంది ఎస్ఐలు, 10 మంది సిఐలు, అలాగే 50 మంది కానిస్టేబుళ్లు 18 బృందాలుగా గాలింపులు చేస్తూ ఉన్నారు. అయితే గత 3 రోజులుగా జమ్మలమడుగులోనే ఎస్పీ అశోక్ కుమార్ మకాం వేశారు. గండికోటలో ఒక ఇల్లు అద్దెకు తీసుకొని మరి గాలింపు చర్యలను దగ్గరుండి పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఇక వైష్ణవి మృతి కేసులో విచారణ కొనసాగుతూనే ఉంది. అనుమానితులను ప్రత్యేకంగా విచారించి సమాచారం సేకరిస్తూ ఉన్నారు పోలీసులు. అయితే ఇప్పటికే వైష్ణవి హత్య జరిగిన సమయంలో ఉన్న పర్యాటకులను కూడా స్టేషన్ కు పిలిపించి విచారించారు. వైష్ణవి కుటుంబ సభ్యులను విచారించేందుకు జమ్మలమడుగు సిఐ లింగప్ప హనుమగుత్తి గ్రామానికి వెళ్లడం జరిగింది. అయితే అక్కడ మరోసారి వైష్ణవి సోదరుడు సురేంద్ర అలాగే ఇతర కుటుంబ సభ్యులను స్వయంగా విచారించారు. ఇందులో కీలకంగా వ్యవహరించినట్టుగా ఇందులో కీలక సమాచారం వెల్లడైనట్టుగా కూడా తెలుస్తుంది. అయితే దొరికిన ఆధారాలను మాత్రం పోలీసులు అయితే బయట పెట్టలేదు. చూడాలి మరి. పోలీసులు అయితే 18 బృందాలుగా కూడా వాళ్ళు దర్యాప్తు చేస్తూనే ఉన్నారు. సో ఇదంతా కూడా ఒక పెద్ద మిస్టరీగానే ఉంది. 6వ రోజైనా కూడా ఈ మిస్టరీ మీడట్లేదు. అసలు వైష్ణవిని ఎవరు హత్య చేశారు, ఎందుకు చేశారు అనేది అయితే ఇంకా తెలియాల్సి ఉంది. సో చూడాలి మరి ఏ విధంగా ఎన్ని రోజుల తర్వాత ఈ మిస్టరీ బయటపడుతుంది ఏంటనేది. అసలు మీకేమనిపిస్తుంది ఈ కేసులో, అసలు ఎవరి ప్రమేయం ఉందని మీకు అనిపిస్తుంది, అసలు పోలీసులు ఏ విధంగా దర్యాప్తు చేస్తే బాగుంటుందని మీకు అనిపిస్తుంది? ఒకసారి కమెంట్ రూపంలో తెలియజేయండి. అసలు మీరేమనుకుంటున్నారు ఈ కేసు గురించి అనేది కూడా.